హాయ్ అండి. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నానండి. నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా నెయ్యి అండి, ఒక్క స్పూన్ ఆయిల్ అండి, అది వేడెక్కిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఉల్లి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బంగాళదుంప, బీట్రూటు, క్యారెట్, మిల్ మేకరు, పుదీనా, కొత్తిమీర అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవ్వండి, అది వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అవి కొంచెం వేగనివ్వాలండి. ఇవ్వండి, కొంచెం గరం మసాలా దినుసులండి వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది బాగా వేగనివ్వాలండి. ఇదిగోండి, వేగిపోయింది. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, సరిపడినంత. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు అండి, ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండి వేసుకుందాం. ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి అండి, నేనైతే పచ్చి కొబ్బరి వేస్తానండి కొంచెం మసాలా ఘాటు తగ్గడానికి. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ అండి, కొద్దిగా బఠానీలండి. ఇందులోనే బియ్యం వేసి కొంచెం కలపాలండి. నేనైతే 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకున్నానండి. ఇంకొంచెం లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి, ఇది వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే 3 విజిల్లు ఉడికిపోతుందండి. రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చిందో చూద్దాం. సూపర్గా వచ్చిందండి. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. వెజిటబుల్ బిర్యానీ. ఇదిగోండి, సూపర్గా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. అంతేనండి.